నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించడంలో, నరేంద్ర మోడీ పైన వ్యక్తిగతమైన మాటలు తూలడంలో మల్లికార్జున ఖర్గే ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. పదే పదే అదే పని చేస్తూ ఉంటారన్నమాట. మల్లికార్జున ఖర్గే ఏమంటున్నారంటే ఉగ్రవాది, టెర్రరిస్ట్ అంటున్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే తమిళనాడులో ప్రచారం చేస్తూ ఏఐఏడిఎంకే అంటే ఒకప్పటి జయలలిత పార్టీ ఇప్పుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ఎన్డీఏ కూటమి బీజేపీతో సహా అందరూ కలిసి ఏఐఏడిఎంకేని బలపరుస్తూ డిఎంకే కూటమికి వ్యతిరేకంగా అంటే డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మరికొన్ని పార్టీలు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ ప్లస్ మరికొన్ని పార్టీలు వీళ్ళందరూ కలిసి బరిలో దిగుతున్నారు. హోరాహోరీ పోటీ నడుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే తమిళనాడులో ప్రచారం చేయడానికి వెళ్ళి మోడీ ఒక ఉగ్రవాది అనేసి నోరుజారడం జరిగింది. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తిని ఉగ్రవాది అనడం సబబేనా? ఇదొక పెద్ద ప్రశ్న.